హాయ్ అండి, ఐమ్ డాక్టర్ ప్రీతి దయాల్, గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, SDF కో-కన్వీనర్. నాకు SDFతో పనిచేయడం చాలా ఇష్టం. ఎందుకంటే ప్రజాస్వామ్యం మనకిచ్చిన అతి ముఖ్యమైన బాధ్యత 5వ స్తంభమైన పౌర సంఘాలు. ఇది ప్రజలకి మరియు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధిలాగా పనిచేస్తుంది. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దానికి మేధోమదనం చేసి దాంట్లోంచి మంచి పరిష్కారాలు వెతికి అది ప్రభుత్వానికి మనం చూపించి ప్రభుత్వం వాటిని పాటించేలాగా చేయడమే పౌర సంఘాల యొక్క బాధ్యత. మన తెలంగాణలో SDF ఆ బాధ్యత తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఇంకా మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానికి SDF మీడియా ఛానల్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తుందండి. దీనికి మీ అందరి సపోర్ట్ కావాలి. దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆకునూరి మురళి. నేను రిటైర్డ్ IAS ఆఫీసర్ని, రిటైర్డ్ కలెక్టర్ని. అట్లాగే నాలాంటి వాళ్ళము కొంతమందిని సోషల్ డెమోక్రటిక్ ఫోరం అనే ఒక పౌర సంఘం ఏర్పాటు చేయడం జరిగింది 2021లో. సో ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయింది పెట్టి. సో నాతో పాటుగా కొంతమంది ప్రొఫెసర్లు, కొంతమంది డాక్టర్లు, కొంతమంది అడ్వకేట్లు, కొంతమంది NRIలు, కొంతమంది యాక్టివిస్టులు. సో ఇలాంటి వాళ్ళందరం కలిసి మేము ఈ సోషల్ డెమోక్రటిక్ ఫోరం అనేది ఫామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు, సో అలాగే నాణ్యమైన విద్య కావాలి అనేది, నాణ్యమైన ఆరోగ్య సేవలు కావాలనేది, అట్లాగే నాణ్యమైన డీసెంట్ జీవనోపాధులు కావాలనేది, సో అట్లా ప్రజలకు సంబంధించి, మధ్యతరగతి ప్రజలకు సంబంధించి, వాళ్ళ హక్కులకు సంబంధించి, అట్లాగే మహిళా హక్కులకు సంబంధించి ఇలాంటి విషయాల మీద మేము మాట్లాడుతున్నాము, ప్రభుత్వాలని ప్రశ్నిస్తున్నాము. సో ముఖ్యంగా మేము ఎలక్షన్స్ కంటే ముందు, రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్స్ కంటే ముందు మేము కొన్ని మేనిఫెస్టోలు తయారు చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో విద్య ఎట్లా ఉండాలి, రాష్ట్రంలో ఆరోగ్య సేవలు ఎట్లా ఉండాలి, రాష్ట్రంలో వ్యవసాయం ఎట్లా ఉండాలి, అట్లాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి, సో అట్లాగే అవినీతిని ఎట్లా కంట్రోల్ చేయాలి, సో చేయొచ్చు, ఇలాంటి విషయాలకు సంబంధించి మేము కొన్ని మేనిఫెస్టోలు కూడా తయారు చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూడా పార్టీలకు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మేము మేనిఫెస్టో పెట్టాలనే ఉద్దేశంతో. సో అట్లాగే చాలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాము, చాలా జూమ్ కాన్ఫరెన్స్ పెట్టాము. సో ఇవన్నీ మేము ప్రజలకు సంబంధించిన సమస్యలను తీసుకొని మేము ప్రశ్నిస్తున్నాము ప్రభుత్వాలని. సో అట్లాగే ఈ మధ్య కాలంలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాము, సోషల్ డెమోక్రటిక్ ఫోరం మీడియా అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేద్దామనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగా మేము ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒకటి ఫామ్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి మేమేంటంటే ప్రజలకు సంబంధించిన సమస్యల్ని వీడియోల ద్వారా మీ అందరికీ కూడా రీచ్ కావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. సో మేము మీ వెనకాల ఉంటాము, మీకు సపోర్ట్గా ఉంటాము, మీరు కూడా మాకు మద్దతుగా ఉండండి. సో దయచేసి ఈ SDF మీడియా అనే ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో చూడండి, దాని కింద కామెంట్స్ పెట్టండి, మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో జై తెలంగాణ, జై రాజ్యాంగం. నా పేరు కె లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. నేను సోషల్ డెమోక్రటిక్ ఫోరం కోర్ కమిటీ మెంబర్ను కూడా. ముఖ్యంగా సోషల్ డెమోక్రటిక్ ఫోరం అనేది అంటే సోషల్ యాజ్ ఏ ఎంఫసిస్. ఈ ఫోరం తరఫున విద్య, వైద్యము, వ్యవసాయము, ఉద్యోగము, నిరుద్యోగం లాంటి సమస్యల గురించి ఈ ఫోరము పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా నేను ఈ ఫోరంకు కొంత అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే SDF తరఫున నేను కూడా చాలా దశాబ్దాలుగా విద్యారంగంలో పనిచేస్తున్నాను. నాకు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ, ఐఎమ్ ఆల్సో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆఫ్ దట్ కమిటీ. అయితే విద్యారంగంలో పనిచేస్తున్న క్రమంలో SDF గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి బడి నిద్ర అనే ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంటే ఏ స్కూల్లోనైతే వసతులు లేవో, ఏ స్కూల్ అయితే చాలా అధ్వాన్న పరిస్థితిలో ఉందో ఆ స్కూలుకు వెళ్ళి ఆ గచ్చుల మీద అక్కడ పడుకోవడం అనేది మేము దాదాపు ఒక 10 జిల్లాలలో చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే దాని వలనే ప్రభుత్వం కూడా మన ఊరు మనబడి అనే కార్యక్రమం అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనేది నేను చెప్తున్నాను.
అందుకోసమే నేను ఎస్డిఎఫ్కు అట్రాక్ట్ అయ్యి ఇందులో పనిచేస్తున్నాను. ఎస్డిఎఫ్ అనేది ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్. ఇందులో ఈ ప్రజలకు సంబంధించిన డిమాండ్సే కాకుండా ప్రజాస్వామ్యాన్ని ఎలా రక్షించాలి, రాజ్యాంగాన్ని ఎలా రక్షించాలి అని ప్రజల తరఫున, ఏ పార్టీకి అనుబంధం కాకుండా ప్రజల తరఫున ప్రశ్నించటానికి ఈ సొసైటీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇది ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈ ఎస్డిఎఫ్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. Hi, this is Nirmala Tamineni. I'm a social worker. I work in the villages of Telangana, particularly Narayanpet and Kumrambi, Masifabad district, with small and marginal farmers who are also NREGS workers during summer months due to employment. I am part of the platform called Social Democratic Forum. As the name itself is so explanatory, it actually embeds the social and democratic values, where we have space to discuss, dialogue and also agree to disagree, giving that kind of democratic space. The forum is home to lot of experts from different sectors. There are doctors, there are professors, there are retired IAS officers, there are social activists, there are people from different walks of life who share some common values like development of all, equality, secularism, and values like this, particularly democratic principles. So I was so gladly, when I got invited, I was so glad that I got invited, and I so gladly became part of the forum. And one of the recent initiatives of this forum is that we came up with a social media channel. It's called SDF Media Association, and we are planning to come up with information from different facets of rural and urban spectrum, about the life in rural areas, the issues there, the issues that are current in the country, particularly with special focus on Telangana also. So I request you to please subscribe the channel, please be with us, please support us, and we will be with you, and we together will journey a long way. Thank you. హలో ఎవ్రీబడి, నా పేరు రాయదాస్ రాయ్ మంతీనా. నేను ఇక్కడ బాస్టన్ ఏరియా అమెరికాలో ఉంటాను. నేను దాదాపు ఒక 2 years నుంచి సోషల్ డెమోక్రటిక్ ఫోరంలో వర్క్ చేస్తున్నాను, సిన్స్ ఇట్స్ ఫౌండింగ్ టైం. సో సోషల్ డెమోక్రటిక్ ఫోరం అనేది ఈ ప్రజల తరపున, ప్రజల కోసం, ముఖ్యంగా ఈ ఎడ్యుకేషను, హెల్త్ కేరు, సోషల్ జస్టిస్, ఉమెన్ ఎంపవర్మెంట్, యూత్ ఎంపవర్మెంట్, ఈ విషయాల్లో చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. 2 years నుంచి దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ లాట్ ఫర్ దీస్ ఏరియాస్. ముఖ్యంగా ఈ పీపుల్ అవుట్ రీచ్, దాంట్లో భాగంగా మరి ఒక ముఖ్యమైన విషయాన్ని వాళ్ళు ఎంచుకున్నారు, ది మీడియా. నవ్ ఇట్స్ కాల్డ్ ఎస్టీఎఫ్ మీడియా అసోసియేషన్. దీని ద్వారా మరి ప్రజలకు చేరువయ్యి ముఖ్యమైన వాళ్ళ ఇష్యూస్ను, వాళ్ళ ప్రాబ్లమ్స్ను మీడియా ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా వీడియోల రూపంలో, లేకుంటే అదేవిధంగా ఈ డిస్కషన్స్, డిబేట్ల రూపంలో ప్రజల దగ్గరికి రావాలని వాళ్ళు నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈ వాళ్ళు సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ఈ ఎస్టీఎఫ్ మీడియా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. లెట్స్ సపోర్ట్ అండ్ లెట్స్ ఎంకరేజ్ దిస్ న్యూ ఇనిషియేటివ్. జై తెలంగాణ. Hello everybody, I'm Dr. Mahesh Banda, a practicing physician and a university teaching faculty at UB Trinidad. I am with SDF because of their many patriots who are working relentlessly and sacrificing all through their life for the social upliftment in many areas of the society like health, education and women empowerment, etc. They are coming up with a new YouTube channel named as SDF Media. So please subscribe to SDF Social Media
and be part of the nation building. Thank you very much. Jai Hind. Hello everyone, this is Ramesh Konagala, California, USA, native of Warangal city. I am attracted to the Social Democratic Forum mainly for two reasons. Firstly, SDF is a group of eminent personalities who have very rich knowledge, expertise and experience in various fields. Secondly, they are so passionate and committed in upholding the social and democratic values. It is a great privilege to be part of the core committee of the SDF. Now, the SDF has come up with its own social media channel to share its vast amount of knowledge and information among the people. So, I request every right-thinking individual and pro-democrat to subscribe to SDF social media channel and strengthen it in upholding social and democratic values in the country. Thank you. అందరికీ వందనాలు. నేను డాక్టర్ జగదీశ్వర్, ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్గా పనిచేస్తా ఉన్నా. మిత్రులారా, దశాబ్దాలుగా ప్రజా జీవనంలో ఉంటూ ప్రజలకు మెరుగైన జీవన విధానం కావాలని చెప్పి కోరుకునే డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, లాయర్లు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఈ సమాజానికి ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్యా వైద్యం కావాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకాలని, మొత్తంగా మెరుగైన సమాజం కావాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పే ఉద్దేశంతో పనిచేస్తున్న ఎస్డిఎఫ్ సంస్థలో భాగస్వామ్యమై పనిచేస్తున్నందుకు గర్విస్తూ, ప్రజల్లో గొంతుకై ప్రజలే కేంద్రంగా పనిచేయడానికి, మానవీయ విలువల్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రారంభిస్తున్న ఎస్డిఎఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. జై తెలంగాణ, జై భారత్. జై భీమ్. నా పేరు ఝాన్సీ గిట్టం, మాస్టర్ ఆఫ్ లా చేశాను. సోషల్ డెమోక్రటిక్ ఫోరంలో కో-కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను. సోషల్ డెమోక్రటిక్ ఫోరం కుల, మత, వర్గ, లింగ వివక్షకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే స్త్రీలు, ముఖ్యంగా దళిత ఆదివాసీ స్త్రీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రధాన స్రవంతిలోకి రావాలి అనే ఉద్దేశంతో సోషల్ డెమోక్రటిక్ ఫోరంతో పనిచేస్తూ ఉన్నాం. సోషల్ డెమోక్రటిక్ ఫోరం యూట్యూబ్ ఛానల్కి మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని మనవి. నమస్తే, నేను జీనత్ ఫర్ ఆజ్మీ సయ్యద్ని. ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను మరియు సోషల్ డెమోక్రటిక్ ఫోరం అనే పౌర సమాజ సంస్థలో కన్వీనర్గా ఉన్నాను. మీ అందరికీ తెలిసినట్టు ఎస్డిఎఫ్ నిరంతరం ప్రజల పక్షాన, ప్రజల కొరకై, ప్రజల సమస్యలపై పోరాడుతూ వస్తుంది మరియు విభిన్న అంశాలపై డాక్యుమెంటేషన్ చేస్తూ వస్తుంది. ఈసారి ఎస్డిఎఫ్ తన యూట్యూబ్ మీడియా ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తుంది. మీరు అందరూ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.